మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ ఇన్స్పెక్టర్ చిన్నమల్లయ్యపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సస్పెన్షన్ వేటు వేశారు. వినుకొండ సమీపంలో బ్రాహ్మణపల్లిలో చిన్నమల్లయ్య తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా బాధితురాలు వినుకొండ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు జరిపించి చిలకలూరిపేట మెజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం రికార్డు చేయించారు. సిఐ చిన్నమల్లయ్య తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అతని కుమారుడు తనను బెదిరిస్తున్నట్టుగా ఆమె ఆరోపించారు. ప్రస్తుతం చిన్నమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. గతంలో వినుకొండ కారంపూడి సీఐగా పనిచేసిన సమయంలోనూ ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైసీపీ హయాంలో కారంపూడి సీఐగా పనిచేస్తూ టీడీపీ వారిని వేధించారని ఫిర్యాదులు ఉన్నాయి. మల్లయ్య దౌర్జన్యాలపై కారంపూడికి చెందిన టీడీపీ నాయకుడు చప్పిడి రాము ఇటీవల మంత్రి లోకేష్ను కలిసి విన్నవించారు. దీంతో గత పాలనలో మల్లయ్య వ్యవహారాల చిట్టా వెలుగులోకి వచ్చింది. సిఐడిలో ఉన్న మల్లయ్యను గుంటూరు రేంజ్ వీఆర్కు పంపారు. ఇదంతా రాము వల్లనే అని ఆగ్రహంతో మల్లయ్య రాముకు వాయిస్ మెసేజ్లు పంపి బెదిరింపులతో సవాల్ విసిరారు. ఆ విషయంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ మల్లయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె కేసు పెట్టకుండా ఉండేందుకు తన కుమారుడి ద్వారా బాధితురాలను బెదిరించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చిన్నమల్లయ్య ఇంత ఇల్లీగల్గా వ్యవహరిస్తే అతనిని బయటపడేసేందుకు వినుకొండ పట్టణ సీఐ ప్రభాకర్ సహకరించారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై పోలీసు అధికారులు సమాచారం తెప్పించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా చిన్నమల్లయ్యకు మరికొందరు మహిళలతో కూడా సంబంధాలు ఉన్నట్టు బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో మల్లయ్య మరో మహిళతో మాట్లాడుతున్న మాటలు వెలుగు చూశాయి. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు పంపిన నివేదికల ఆధారంగా మల్లయ్యను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం 5 గంటలకు వచ్చారు సార్ బ్రహ్మపల్లి. వచ్చిన తర్వాత 5:30కి నేను చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. మా వారు వస్తే మా వారిని తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్ లేదు, ఏం లేదు నాకు అక్కడ పరిస్థితి గురించి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మా పనుల కోసం మేము అక్కడ ఉంటున్నాం కాబట్టి ఉదయాన్నే 7:30కి మా వారిని తీసుకొని నేను బ్రాహ్మణపల్లి వచ్చాను. బ్రాహ్మణపల్లి వచ్చిన తర్వాత మా వారు 8:15 వరకు పనిచేసేసి మిల్లుకి వెళ్ళిపోయారు, రైస్ మిల్కి. ఆయన చేసే వర్క్ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పటి నుంచి అయితే నా మీద అనుకున్నాడో ఏమో నాకు తెలీదు. ఇసుక ట్రాక్టర్లు అవన్నీ వచ్చాయి, అవన్నీ తోలించుకున్నారు. తోలించుకున్న తర్వాత నాకు ఎప్పుడు చెప్పలేదు, అసలుకి చెప్పకుండా అసలు ఆయన ఎప్పుడు గేటుకు తాళం కూడా వేయరు. అలాంటిది బయట గేటుకు తాళం వేసి వస్తాను అన్నారు. అది మీ ఇష్టం అండి అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ తాళం వేసి వచ్చి నాదిలో స్నానం అయి కూడా అయిపోయింది. అయిపోయి వచ్చేసిన తర్వాత వెంటనే ఇంకా డోర్ తీసే ఉంది. నేను స్నానం చేసి నైటీ కూడా వేసుకున్నాను. బలవంతంగా అక్కడికక్కడే చేయి పట్టుకుని వెనక్కి చేయి తిప్పేశారు. చేయి తిప్పిన తర్వాత నేను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశా. వెంటనే నా నైటీ మొత్తం తీసేశారు. నేను బయటకు వెళ్ళడానికి లేదు. నేను అటు చుట్టుపక్కల ఆ రూమ్లో వరకే ఎంతవరకు ప్రయత్నం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా సరే నన్ను ఎట్టి పరిస్థితిలో వదలలేదు. గట్టిగా పట్టేసుకున్నారు. పట్టుకొని 1/2 గంట సేపు నన్ను వదలకుండా మంచం మీద పడేసి నన్ను ఇంకా చెప్పలేనంత ఇదిగా కూడా నన్ను అట్లా చేశారు సార్. కాబట్టి ఆయన శిక్ష పడాలని నేను అనుకుంటున్నాను. సిఐ చిన్నమల్లయ్య గారు ఆయనకి శిక్ష పడాలి. ఇంకొక ఆడదాని వైపు చూడకూడదు. నేనే కాదు, చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. కానీ మా పని కోసం మేము వెళ్ళి కరెక్ట్గా చేసుకుందామని నేను ఆ ప్లేస్ లీజుకు తీసుకున్నాను. కానీ లేకపోతే ఆయనతో నాకు సంబంధం లేదు. పైగా ఇప్పుడు ఏదో వేరే అన్ని చెప్తున్నారంట బయటికి, అవి కొన్నాను ఇవి కొన్నానని. మాకేం కొనలేదు, మాకేం ఇవ్వలేదు. పిల్లలతో ఉండడు ఆయన. మేమే అన్నం పెడుతున్నాం, మా దగ్గరే ఉంటున్నాడు. అక్కడికి వచ్చి కనీసం ఇప్పుడు సస్పెండ్ అయ్యాడంట, మేము ఇక్కడే ఉండాలి, నా రూమ్ నాకు కావాలన్నారు. మాకు లీజ్ ఇచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటారు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ప్లాన్ ప్రకారం వచ్చారు. కొడుకు మాట్లాడాడు, పెళ్ళాం మాట్లాడదు. పురుగుల మందు కూడా పెట్టి చంపడానికి చూశారు ఆయన్ని, వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని. అందుకని చెప్పేసి వచ్చి ఇక్కడ ఉంటాడు. చూసి చూడకుండా మేము భోజనం పెడుతున్నాం. ఇప్పుడు అక్రమంగా మాట్లాడితే